లోపల సరికేంది మురుగా? ఇదివ్వండి. లోపలే ఉండాది. లోపలే ఉండదో అడగొద్దని చాలాసార్లు చెప్పినా కదా దేవరా నీకు. ఆయుధాలు మీ కాడ ఉండే ఆయుధాల్లాగే కొంచెం కొత్త రకం. సరుకెక్కించండి రా. సరుకు మీతో రాదు. ఏమైంది దేవరా? ఏమైంది? దొడ్డెక్కువ కావాలనా? అడిగితే రెండింది తెలుస్తాను కదా. సరుకు రాదంటావింది? ఈ సరుకు తీసుకొచ్చి మా బిడ్డనే చంపుకుంటాం. ఇంకా ఎంతమంది బిడ్డల్ని చంపుకుంటామో. మా ఆయుధాలు లెక్కే ఇందులో కూడా ఆయుధాలుండాయంటావు. మా ఆయుధాలు మంచిని చెడు నుంచి కాపాడడానికి పుట్టాయి. మీ ఆయుధాలు మంచిని చంపటానికి పుట్టాయి. మాటలు ఎక్కువ అవుతుంటాయి. సరుకు బళ్లల్లోకెత్తి త్వరగా పెళ్ళాం బిడ్డల కాడికి పోండి. సరుకుని వదిలేసి మీరు అదే పని చేయమని చెప్తుండా. నేళ్ళుగా వాళ్ళు అడిగిందల్లా ఇచ్చుండగా చనువుతో సంకెక్కేస్తున్నాడు. ఈ తూరు నుంచి ఇంకా పెద్ద పెద్ద సరుకు వస్తుంది దేవరా. మీకేం కావాలో నోరు తెరిచి నాకు ఒక్క మాట చెప్పు. నువ్వు కానీ నీ మనుషులు కానీ మళ్ళీ ఈ పని కోసం మా కాడికొస్తే తిరిగి మీ శవాలు కూడా ఈ కొండ దిగవు. ఇదే ఈ దేవర మాట. అన్నీ నీ మాటలే అయితే మరి మా మాట ఏంది దేవరా? సముద్రం మీద వాడేదో కూసుంటాడని మనకు తెలిసిన విద్య ఆపుతామా ఏంది? సముద్రం ఎక్కాలా, సముద్రం ఏలాలా? మొన్ననే చెప్పుండగా మురుగా, ఎవడికిష్టం ఉండా లేకుండా, ఎవడు వచ్చుండా రాకుండా ఈ పని అయితే ఆగదు. ఇంకా పెద్ద పెద్ద సరుకులు తెస్తా అంటుండావు. వాటి వల్ల ఎవడు చచ్చినా వాటిని తేవటానికి ఎంతమందిని చంపాలన్నా ఈ కొండ సిద్ధం. చేసే పని తప్పని తెలిసినా మన అవసరం కోసం చేస్తుండావనుకున్నా. ఇప్పుడు అదే అలవాటుగా మారి తప్పుడు పనులు మన రక్తంలో ఇంకిపోయి ఉండాయని ఇప్పుడే అర్థమవుతా ఉండాదే.